విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో వైశాఖి దివ్యాంగ విద్యార్థి సేవా చారిటబుల్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ్యులు ఉత్సాహంగా హాజరయ్యి తమ వంతు సహాయాన్ని దివ్యాంగులకు ఎట్లా అందించాలనే తాపత్రయాన్ని వెల్లబుచ్చారు. రానున్న కాలంలో తమ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూర్చే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పలువురు తెలిపారు. ఏర్పాటు చేసిన మా సంస్థ వైశాఖి దివ్యాంగ విద్యార్థి సేవా చారిటబుల్ ట్రస్ట్. మా సంస్థను ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు అయింది. ఆనాడు ఔత్సాహికులతో సుమారు ఒక 60 మంది ప్రారంభించింది. ఈరోజు సుమారుగా 160 మంది వరకు సభ్యులు చేరడం జరిగింది. మా తాలూకు ఆశయం ఏంటంటే, దివ్యాంగ బాలలో అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. 1 ఆహారపరంగా, 2 ఆరోగ్యం, 3 విద్య. వారికి ఇబ్బంది లేకుండా దివ్యాంగ విద్యార్థులకు సమస్య లేకుండా వారి పురోగతికి మనం సహకారం అందిద్దామని చెప్పేసి ఈ సంస్థ ఏర్పాటు చేసి, మా తాలూకు సంస్థ తాలూకు పరిధిలో కాస్త తక్కువ ఉన్నాయి కనుక ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు వితరణ జరిగింది. అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు నెలకు ఒక దివ్యాంగ పాఠశాలకు వెళ్ళి వారికి ఆరోగ్య ఇబ్బంది కలగకుండా అక్కడే ఆహారాన్ని వండి వార్చి వాళ్ళకి అందజేసి వస్తున్నాం. అలా ప్రారంభించాము. మా సంస్థ రిజిస్టర్డ్ 2008. ఆ రోజు నుంచి కూడా సభ్యుల సహకారంతో, విరాళంతో ఈ సంస్థను నడిపిస్తున్నాము. ప్రతి నెల కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొస్తున్నాం. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రతి 6 మాసాలకి ఒకసారి సర్వసభ సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ కారణంగా ఈ రోజున మా వైశాఖి దివ్యాంగ విద్యార్థి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఈ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, గత సంవత్సరం నుంచి మా సంస్థ నడిపించడానికి, దివ్యాంగులు సేవ చేయడానికి ఆర్థిక సహకారం అందించిన దాతలు, ప్రత్యేక దాతలు, విశిష్ట దాతలకి గౌరవ సత్కారం చేస్తున్నాం. ఇది కాక సేవలు ఎవరు చేస్తారు? సేవలు కూడా ప్రతి నెల కూడా సేవలు అందిస్తున్నారు. వారికి కూడా సేవా పురస్కారాలు అందిస్తున్నాం. ఇంకా మన సభ్యుల సహకారంతో, దాతల సహకారంతో, మనకి దివ్యాంగ పాఠశాలల యాజమాన్య సహకారంతో, ప్రధానంగా మన టీవీ వార్తాపత్రికల సహకారంతో, ఇంకా చాన్నాళ్ళు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ దివ్యాంగులందరికీ ఏ ఇబ్బంది లేకుండా వారి జీవితంలో పురోగతి సాధించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇది కొనసాగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. మేము ఈ వైశాఖి దివ్యాంగ విద్యార్థి సేవా చారిటబుల్ ట్రస్ట్ మేము 2007లో ప్రారంభించాము. ప్రారంభించేటప్పుడు ఒక కొద్ది మంది మెంబర్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎలాగా అంటే కారణం, ఈ 9 సినిమా చూసి ఆయనే రాజేంద్ర ప్రసాదే అందరికీ సహాయ సహకారాలు అందించాడు, మనం ఎందుకు అందించలేము అని మేము బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో మిందిలో నేను చేస్తుండగా అప్పుడు ఒక కొద్ది మందితో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇది అలాగలగా చిన్నదిగా పెద్దదిగా ఇప్పుడు చాలా పెద్దదిగా అయింది. అది మాకు చాలా ఆనందదాయకం. పిల్లలందరూ, దివ్యాంగులందరూ ఆనందంగా మేము ఏ నెల ఆ స్కూల్కి భోజనం పెడతామంటే వాళ్ళు ఆనందంగా మేము వస్తున్నామని ఆశతో మేము ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉండే స్కూళ్ళన్నింటినీ కవర్ చేస్తున్నాము. ఇది మా అధ్యక్షులు, మా సభ్యుల్లో చాలామంది దీన్ని అందరూ కూడా ప్రతి వాళ్ళు తన వంతు సహకారం అందిస్తూ ఇప్పటికీ చక్కగా జరిపిస్తున్నాము. ఇక ముందు కూడా భగవంతుడి దయ వల్ల జరిపించాలని ప్రార్థిస్తూ విరమిస్తున్నాము.